హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. మనము ఇప్పుడు దీపావళి వస్తుంది కదా. సో దీపావళికి మనము ఇలాంటి మట్టివి చిన్న పాత్రలు తెచ్చుకొని పెయింట్ వేసి డెకోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా పెయింట్లు వేయడానికి 3 పాట్స్ తీసుకున్నాను అనమాట. చిన్న చిన్నవి వైట్ కలర్ కోట్ వేశాను యాక్రాలిక్ కలర్స్తో. అలాగే మనకు నచ్చిన కలర్స్ అన్నమాట. నేనైతే పింకు, లైట్ గ్రీను, ఎల్లో తీసుకున్నా. ఇలా వేసేసి పెట్టాను. ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న మిర్రర్స్ దొరుకుతాయి, పెద్దవి దొరుకుతాయి, చిన్నవి దొరుకుతాయి. నేను వీటికి సరిపోయేటట్టు చిన్నవి ఇలాంటి షేప్లో తీసుకున్నాను అనమాట. ఇవి ఇలా కుందన్స్ అంటించుకునే ఫెవికాల్తో నీట్గా మనము ఆ మిర్రర్స్ను అంటించుకోవాలి. ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ అంటించుకోవచ్చు. నేను ఇలా ఫస్ట్ బార్డర్ లాగా అంటించేసాను అనమాట పై వైపున. సో తర్వాత నెక్స్ట్ ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఇలా చేశాను అనమాట. ఎందుకంటే చూపిస్తూ పోతే లెంతీగా అవుతుంది వీడియో. సో అందుకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. చూడండి ఎంత అందంగా ఉందో ఆ కలర్స్కి ఆ మిర్రర్స్. చాలా బాగుంది కదా. కొంచెం శ్రమ అనుకుంటే మనం ఇంట్లో ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. దీపావళికి లైటింగ్స్తో చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అందులో మనం చేసుకున్నవి కాబట్టి ఇంకా మనకి తృప్తి అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చిన్నగా అన్ని ఫెవికాల్తో అలా పెట్టేసుకొని డాట్స్ మనకు నచ్చిన షేప్లో ఆ మిర్రర్స్ను ముగ్గులాగా అలా అంటించుకోవడమే. చూడండి ఎంత లుక్గా ఉందో అసలు. అవి ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే బాగా స్టిక్ అయిపోతాయి. అలాగే ఇవి చిన్న పార్ట్స్ కదా ఇంకా. సో ఇలా 4 పెట్టాను అనమాట. ఇది ఒక డిజైన్ లాగా ఉంటుంది. సో ఇలా 2 పార్ట్స్కి ఇలా పెట్టేశాను అనమాట. ఇంకో పార్ట్కి కూడా సేమ్ ఈ 2 పార్ట్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేశాను దానికి కూడా. ఇప్పుడు మనము ఇలా క్యాండిల్స్ ఉంటాయి కదా, వ్యాక్స్ అయినా కొనుక్కొని చేసుకోవచ్చు. సో నా దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మెల్లగా తీసేసి వీటన్నింటిని మనము డబల్ బాయిలింగ్ చేసుకోవాలన్నమాట. అంటే వాటర్ మరిగిన తర్వాత అందులో ఈ బౌల్ను పెట్టుకోవాలి. ఇదంతా కరిగిపోతుంది. ఇలా చేసేసుకోవాలన్నమాట. అలాగే కొవ్వొత్తిలో ఉన్నటువంటి దారం ఉంటుంది కదా, ఆ దారం కూడా పడేయొద్దండి. ఆ దారం కూడా మనకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం క్యాండిల్ మేకింగ్ చేస్తున్నాం కదా, అందులో పెట్టడానికి అది యూజ్ అవుతుంది అనమాట. లేదంటే మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. సో అలా అనమాట. ఆ స్టిక్ ఎందుకు కట్ చేస్తున్నానంటే మనం మధ్యలో ఆ దారాన్ని పెడుతున్నాం కదా, అది అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఉండడం కోసం దానికి అలా చుట్టి బ్యాలెన్సింగ్ కోసం అలా పెడుతున్నాం అనమాట. సో ఇలా అన్నింటికి రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు వేడి నీళ్ళల్లో బౌల్ పెట్టాం కదా, అది కరగడం మొదలైంది. ఇలా అంతా కరిగిన తర్వాత మనం కలర్స్ కావాలంటే కలర్స్ను కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే వైట్ కలరే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బౌల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి నేను వైటే యూజ్ చేస్తున్నాను. సో ఇలా బౌల్కి నిండా వేసేసుకొని ఒక 1 నుంచి 2 అవర్స్ పడుతుంది అది డ్రై అయిపోవడానికి. తర్వాత స్టిక్స్ తీసేసుకోవాలి. తీసేసి కొద్దిగా ఎక్సెస్ ఉన్నటువంటి థ్రెడ్ను కట్ చేసుకుందాం. ఎందుకంటే మరీ ఎక్కువ అనిపిస్తుంది. అలా కట్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఇలా మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ టేబుల్ దగ్గర, కార్నర్స్లో, ముగ్గు వేసిన దగ్గర వీటిని డెకోర్ చేసామంటే వచ్చిన దీపావళికి అతిథులు కూడా ఎంతో ఆనందపడతారు. ఎక్కడ తెచ్చారు అని అడుగుతారనమాట. అంత అందంగా అద్భుతంగా ఉంటాయి. సో చిన్న చిన్న టెక్నిక్స్తో మనము దీపావళికి అందంగా మనమే మన చేతులతో తయారు చేసుకున్నాము. ఎలా ఉందో మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. సో అడ్వాన్స్డ్ హ్యాపీ దీపావళి అండి. సో మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి, ఓకేనా. చూడండి లైటింగ్స్తో మనం ఫ్లవర్స్ పెట్టి ఎంత బాగా డెకోర్ చేసుకున్నాము. ఇంకా కావాలంటే ముగ్గులు వేసుకొని ముగ్గుల మధ్యలో కూడా వీటిని డెకోర్ చేసామంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.